రాజ్యసభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండటానికి గల కారణాలేంటి? తొలుత మైనారిటీ అభ్యర్థిని పోటీ పెట్టాలని భావించి ఆ తర్వాత ఎందుకు వెనక్కి తగ్గింది? విప్ జారీ చేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలని చూసినా పోటీకి దూరంగా ఉండటానికి గల కారణాలేంటి? రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉన్నా గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ చేసిందా? అటు 2 స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుందా? లెట్స్ వాచ్. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి 2 నామినేషన్ దాఖలు చేశారు. ఒకరు అభిషేక్ సింఘ్వి, మరొకరు వేం నరేందర్ రెడ్డి. ఇక ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో పోటీ ఉంటుందని భావించిన చివరికి పోటీ నుంచి నిరాకరించింది. అందుగల కారణాలే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీలో ఉంటుందని అందరూ భావించారు. అయితే పోటీలో లేకపోవడంతో ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న సింఘ్విని మరోసారి ఎంపిక చేయడంతో పాటు పార్టీ విధేయుడైన నరేందర్ రెడ్డికి అవకాశం ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి తన పట్టును నిరూపించుకున్నారు. ఈ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. అసెంబ్లీలో 7 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఎంఐఎం మద్దతు తెలపడంతో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం మరింత సులభమైంది. గతంలో బీఆర్ఎస్ తో స్నేహంగా ఉన్న మజ్లిస్ ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది. అయితే అధికారంలో ఉన్న పార్టీతో మజ్లిస్ ఎప్పుడూ అవగాహన కుదుర్చుకుంటుంది. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలుత అభ్యర్థిని పోటీకి దించుతామని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. అసెంబ్లీలో తమకున్న ఎమ్మెల్యేల బలం సరిపోదని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం బరిలో ఉన్న 2 కాంగ్రెస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే బీఆర్ఎస్ పోటీకి పెట్టి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ ఎమ్మెల్యేలకు జారీ చేసి విప్ చట్టపరంగా చెల్లదని గతంలో కోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాజ్యసభ ఎన్నికలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రావు. అంటే ఒక ఎమ్మెల్యే తన పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసినా ఆ కారణంతో ఆయనపై అనర్హత వేటు పడ్డం సాధ్యం కాదు. అయితే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సదరు ఎమ్మెల్యేపై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం మాత్రం రాజకీయ పార్టీలకు ఉంటుంది. రాజ్యసభ ఎన్నికలు ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి కాబట్టి ఎమ్మెల్యే ఎవరికి ఓటేశారో పార్టీ ఏజెంట్కు చూపించాల్సి ఉంటుంది. కానీ విప్ ఉల్లంఘన పేరుతో పదవిని తొలగించే అవకాశమైతే ఉండదు. ఒకవేళ గులాబీ పార్టీ పోటీలో ఉంటే ఇప్పుడు విచారణ జరుగుతున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే అనర్హత విచారణలో తీర్పు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రావచ్చని పార్టీ భావించినట్లు సమాచారం. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ కు హాజరై మొదటి ప్రిఫరెన్స్ ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి వేసి 2వ ప్రిఫరెన్స్ ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి వేస్తే అది బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించొచ్చని ఇదే విషయం గులాబీ దళపతి కేసీఆర్ తో పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓటింగ్ కు హాజరు కాకపోతే ప్రస్తుతం గులాబీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలో ఎవరైనా మొదటి ప్రాధాన్యత లేదా 2వ ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వేసే అవకాశం ఉంటుందని, ఇది పార్టీకి కొంతమేర నష్టం కలిగించే అంశమని పార్టీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశాలన్నింటిపై ముందే చర్చ జరిపిన బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల్లో దూరంగా ఉండడమే మేలని భావించినట్లు సమాచారం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన బీఆర్ఎస్ ఎన్నిక ఏదైనా సవాలు విసిరే బీఆర్ఎస్ తొలిసారి రాజ్యసభ ఎన్నికలు సంఖ్యాబలాన్ని బట్టి పోటీలో ఉండలేకపోయింది. అయితే గులాబీ క్యాడర్ ఎక్కడా నైరాస్యం చెందకుండా భవిష్యత్తు కార్యాచరణపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడడంతో పాటు రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన ముందుకెళ్లేందుకు సిద్ధమవుతోందట.